నటి మంచు లక్ష్మి ఇవాళ సిఐడి విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఆమె సిఐడి విచారణకు హాజరవుతారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం జరిగిన లావాదేవీలపై సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే విచారణకు రావాల్సిందిగా మంచు లక్ష్మికి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, లావాదేవీల వివరాలతో విచారణకు మంచు లక్ష్మి హాజరయ్యే అవకాశం ఉంది. వాటి ఆధారంగా సిఐడి అధికారులు ఆమెను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. మంచు లక్ష్మి స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు. మరోవైపు పైరసీ కేసులో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అలాంటి సెలబ్రిటీలందరినీ కూడా సిఐడి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ రానాతో పాటు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే విచారించడం కూడా జరిగింది. అయితే ఈ రోజున ఈ విచారణలో భాగంగానే నటి అయినటువంటి మంచు లక్ష్మిని కూడా విచారించబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మంచు లక్ష్మి సిఐడి ఆఫీస్ ముందు హాజరు కాబోతుంది. అయితే ఆమె మంచు లక్ష్మికి ఎలా అప్రోచ్ అయ్యారు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, ఆమె ఏ యాప్లకి ప్రమోట్ చేసింది, ఏ విధంగా చేసింది, ఎంత అమౌంట్ వచ్చింది, మొత్తం అన్నిటికి సంబంధించి కూడా మొత్తం బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి అన్నిటి కూడా ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఇప్పటికే గతంలో చాలామంది సెలబ్రిటీ హాజరవడం జరిగింది. మంచు లక్ష్మి కూడా హాజరైన పరిస్థితి ఉంది. అయితే మరొక మారు కూడా ఈరోజు కూడా మళ్ళీ మంచు లక్ష్మి హాజరవడం మాత్రం చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఇండస్ట్రీకి సంబంధించి చూస్తుంటే చాలామంది సినీ సెలబ్రిటీలు ఇటు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల చాలా చెడ్డ పేరు రావడంతో ఇండస్ట్రీ కూడా కొంత కఠినంగానే ఉంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ ఇటు పైరసీ పైన ఇటు ఏదైతే ఉందో దానిపైన యుద్ధం చేస్తున్నటువంటి సినీ ఇండస్ట్రీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ పైన కూడా కొంత ఫైట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా ఇండస్ట్రీ పరుగు పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని సంపూర్ణంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది చెప్పవచ్చు. అయితే ఇప్పటికే పైరసీ చేసినటువంటి ఐబొమ్మ రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నటువంటి సెలబ్రిటీలు మాత్రం ఇప్పటివరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడంతో చాలామంది నెటిజన్స్ మాత్రం తమ అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది చెప్పవచ్చు. ఎందుకంటే పైరసీ లాంటిది ఇండస్ట్రీని కీల్ చేస్తే ఇట్లా బెట్టింగ్ యాప్స్ మాత్రం ఒక సమాజాన్ని మొత్తం కూడా కీల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా నష్టపోతుంతో పాటు చాలా మంది కూడా ప్రాణాలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మంచు లక్ష్మి నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అనేది కూడా దీని వెనకాల ఎవరున్నారనేది కూడా మొత్తం కూడా క్లియర్ గా తెలిసే అవకాశం అయితే ఉంది. మధు, రైట్, థాంక్యూ వెంకట్.